నమస్కారం ఎస్బీఎన్ న్యూస్ ప్రేక్షకులకు నేను మీ అభిమాన ఎస్బీఎన్ న్యూస్ ఎడిటర్ సయ్యద్ నిజాముద్దీన్ ఈరోజు ఒక సామాజిక సేవకులను మీ ముందు పరిచయం చేయబోతున్నాను. సామాజిక సేవకులు తెలంగాణ బహుజన్ సేన అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గొర్రె సంపత్ కుమార్ ఈరోజు ఎస్బీఎన్ న్యూస్ ఎడిటర్ సయ్యద్ నిజాముద్దీన్ నాతో వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క సేవా కార్యక్రమాలు, వారు అందులో వారి యొక్క అనుభవాలు, ఏ సంఘటన వారికి కదిలించింది, వారికి కలిగిన ఇన్స్పిరేషన్ సంఘటనలు ఏంటి, వారు ముందు ఏం చేయబోతున్నారు అనేది ఈరోజు ఉదయం కరీంనగర్ ఉజ్వల పార్క్లో కలిసిన సందర్భంగా ఎస్బీఎన్ న్యూస్తో పంచుకున్నారు. సామాజిక సేవలో వారికి కలిగిన ఆనందం, వారు ఎందుకు చేయాలనుకున్నారు, దేనికోసం చేయాలనుకున్నారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అనేది మాతో పంచుకోవడం జరిగింది. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఈ అసోసియేషన్ ఏర్పాటు చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి? సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ మహనీయులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే, సిద్ధార్థ గౌతమ బుద్ధుని ఆశయాల కోసం కృషి చేసి బహుజనులు పాలితులు కాక పాలకులుగా ఎదగాలని స్థాపించడమే ఈ తెలంగాణ బహుజన సేన యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పటి వరకు మీరు నిర్వహించిన సామాజిక సేవా కార్యక్రమాలు దాతల సహాయంతో నిర్వహించారా, మీ సొంతంగా నిర్వహించారా? ఇప్పటి వరకు నేను చేసిన ప్రతి ఒక్క కార్యక్రమము నా సొంత డబ్బుతోనే నిర్వహించింది. నేను ఇంతవరకు ఎవరి దగ్గర నాకు దాతలు లేరు, ఎవరు నాకు సహాయం అందించిన వాళ్ళు కూడా లేరు. ఇప్పటివరకు నేను చేసిన ప్రతి ఒక్క కార్యక్రమం నా యొక్క సొంత డబ్బుతో నిర్వహించిన కార్యక్రమాలే తప్ప ఎవరు సహాయ సహకారంతో చేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఎన్ని అవార్డులు తీసుకున్నారు? ఇప్పటి వరకు నేను 3 అవార్డులు తీసుకున్నాను. అందులో 2 గవర్నమెంట్ అవార్డులు, ఒకటి తెలంగాణ మన భారత్ బహుజన సాహిత్య అకాడమీ ద్వారా ఒకటి ప్రైవేట్ అవార్డు వచ్చింది. డిస్ట్రిక్ట్ కలెక్టర్ అప్పుడు వీరబ్రహ్మయ్య గారు ఉన్నప్పుడు ఓటర్ చైతన్య కార్యక్రమంలో భాగంగా ఆ రోజు జనవరి 25, 2014 సంవత్సరంలో బెస్ట్ యూత్ లీడర్ అవార్డు రావడం జరిగింది. తర్వాత రెండవది నెహ్రూ యువ కేంద్రం ద్వారా 2016 సంవత్సరంలో జిల్లా స్థాయి ఉత్తమ యువ సేవా పురస్కార్ అవార్డు అందుకోవడం జరిగింది. మూడవది భారతీయ సాహిత్య అకాడమీ ద్వారా జాతీయ స్థాయి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అవార్డు అందుకోవడం జరిగింది. మీరు చేసిన ఈ కార్యక్రమాలు, మీకు వచ్చిన ఈ అవార్డులతో మీకు ఎలాంటి సంతృప్తి కలిగింది? నాకు సంతృప్తి అంటే చాలా ఆనందమైన విషయాలు 2 ఉన్నాయి. అందులో మొదటిది, ఈ చేసిన సేవా కార్యక్రమాలలో పొందేది ఒక ఆనందం తప్ప ఇంకా మిగతా ఏం ఆశించేది. ఎదుటి వారికి సహాయపడ్డది, అందులో మనం గొప్పగా మనకు పొగడతలు అందినప్పుడే మనకు పొందే ఆనందం, తృప్తి తప్ప ఇక మిగతా ఏది కాదు. అందులో మొదటిది ఎల్కతుర్తి మండలంలో దండపల్లి అనే గ్రామంలో విధి వంచితులు అని ఒక శీర్షిక పడింది ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్. అది నేను చూసి చెలించిపోయాను. నేను అది ఒక పేద కుటుంబంకి విధి వంచిన పరిస్థితి చూసి నాకు చెలించిపోయి నేను కరీంనగర్ ఆంధ్రజ్యోతి రిపోర్టర్కి ఫోన్ చేసి అక్కడ రిపోర్టర్ నెంబర్ తెలుసుకున్నాను. ఆ స్టోరీ ఏమని పడిందని అంటే, ఒక దండపల్లి అనే గ్రామంలో ఒక పేద కుటుంబము, ఆ పేద కుటుంబంలో ఒక తల్లి, తండ్రి, 2 ఆడపిల్లలు వాళ్ళకి. అందులో తండ్రి చనిపోయాడు, అనారోగ్యంతో తండ్రి చనిపోయిన 3 నెలలకు తల్లి కూడా చనిపోయింది. తల్లి చనిపోయిన కరెక్ట్ మళ్ళీ 3 నెలలకు వాళ్ళ పెద్ద కూతురు ఎవరైతున్నారో ఆమె అనారోగ్యంతో ఆమె మంచాన పడిపోయింది. లాస్ట్ ఒక ఇంటర్మీడియట్ చదువుకునే ఒక చిన్న అమ్మాయి, ఆమె పొలం పనులు చేసుకుంటూ అటు ఇంటర్మీడియట్ ఏమో చదువుకుంటూ కాలేజీలో చదువుకుంటూ
ఆ వచ్చే డబ్బుతో ఆ పొలం పనులు పోతే వారానికి ఒకసారి అక్కడ డబ్బులు వస్తాయి. ఆ వారానికి వచ్చిన డబ్బులతో వాళ్ళ అక్కకు వైద్యము మందులు ఖర్చు పెట్టుకుంటూ మళ్ళీ అటు ఇంటి పోషణ కోసం ఎటు సరిపోక ఆమె అనుభవిస్తున్న బాధను అక్కడ రిపోర్టర్ గారు చూసి మెయిన్ పేపర్లో వేసినప్పుడు నేను పోయి నేను చూసి ఇక్కడ రిపోర్టర్ ద్వారా నేను నెంబర్ తెలుసుకొని ఆయనకు ఫోన్ చేయడం జరిగింది. సార్ ఇక మరి మేము వస్తున్నాము రేపు పొద్దుగాల, మా చేతన అయినంత సాయం చేద్దామని అనుకుంటున్నాము అని చెప్పి ఆయనతో ఫోన్ చేస్తాం. సరే సార్, ఇంకా మన మానవత్వం అనేది ఇంకా బతుకున్నది, మీరు మీకోసం ఎదురు చూస్తుంటా అని చెప్పి ఆయన మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. తెల్లారి మేము ఇక్కడ నుంచి దండపల్లి గ్రామం పోయేసరికి అక్కడ గ్రామంలో ఉన్న సర్పంచ్ ఉప సర్పంచ్ కొందరు పెద్ద మనుషులు ఎవరైతున్నారు మేము పోయేసరికి అందరూ ఇక్కడ మెయిన్ గ్రామం ఎంట్రెన్స్లోనే ఈ రిపోర్టర్తో సహా అందరూ ఉన్నారు. మేము పోయి చేరుకోగానే మీరైనా కరీంనగర్ నుంచి వచ్చింది అని సాధారణంగా ఆహ్వానం అందించి మంచిగా ఎక్కువసేపు మాట్లాడి అందరం పాదయాత్ర ద్వారా అమ్మాయి వాళ్ళ ఇంటికి చేరుకునే సందర్భంలో అక్కడ రిపోర్టర్తోనే మాట్లాడారు. సార్ నేను అందించే ఆర్థిక సాయం ఒక 2,000 రూపాయలు, మీరు ఇంతమందిని పోగు చేశారు, మీరు నాకంతా ఎట్లా అనిపిస్తున్నది, నాకు నేను చేసే సాయం నాకు చిన్నగా అయిపోతుంది అని చెప్పి నేను ఆయనతో అన్నప్పుడు, మీరు అక్కడ కరీంనగర్ నుంచి మీరు ముందుకు వచ్చే వరకు ఇక్కడ ఈ ఊర్లోకి వెళ్ళి ఎవరు ఇంతవరకు ₹1 సహాయం కూడా చేయలేదు. ఇప్పుడు మీరు సాయం చేస్తున్నారని చెప్పి నేను ఈ ఊర్లో ఇన్ఫర్మేషన్ చేయగానే ప్రతి ఒక్కరు సాయం చేయడానికి వస్తున్నారు. మీరు ఒక ముందడుగు వేసారు, తర్వాత మీ వెనక 100 అడుగులు అయినాయి. ప్రేరేపణ ఇలాగా జరిగింది, చాలా ఆనందంగా ఉంది సార్ అని చెప్పి ఆయన చెప్పినాక మేము మా గ్రామంలో వెళ్ళి వాళ్ళని కలిసినాం. ఆ అమ్మాయిని కలిసినాక ఆ అమ్మాయిల ముఖంలో చూసిన ₹2,000 రూపాయలు అయినా కానీ ఆ అమ్మాయి ముఖంలో చూసిన ఆనందం కానీ వాళ్ళ బాధ పరిస్థితి చూసినాక అప్పుడు ఇంకా అక్కడ గ్రామంలోకి వెళ్ళి అందరూ సాయం చేసినాక చాలా నాకు ఆనందం అనిపించింది. నేను ముందుకటికి వచ్చినాక నాకు చాలా మంది వచ్చి వాళ్ళకు మంచిగానే ఆర్థిక సాయం అందించారు. అదొకటి నాకు చాలా మంచిగా ఇన్స్పైర్ చేసిన చాలా మెమరీ వచ్చింది. అయితే ముందు సేవ చేయడానికి ముందుకు వచ్చింది చూసి ఇతరులు కూడా సేవ చేయడానికి మీకు బాగా ఇన్స్పైర్ చేసింది. ఆ తర్వాత రెండవది నమస్తే తెలంగాణ వీక్లీ మ్యాగజైన్లో ఒకసారి నేను చేసిన కార్యక్రమాల గురించి ఒక ఆర్టికల్ వేశాను, సేవా సంపన్నులు అని చెప్పి నేను చేసిన కార్యక్రమాలన్నీ వీక్లీ మ్యాగజైన్లో ప్రచురితమైనాక అది తెలంగాణ మొత్తం ఉన్న జిల్లాలన్నిటికీ పోయింది. వీక్లీ మ్యాగజైన్ అన్ని మెయిన్ ఎడిషన్లు అన్నింటిలో పోతుంది. ఆ ఒక్కరోజు హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, మంచిర్యాల నుంచి, గోదావరి నుంచి, ఆదిలాబాద్ నుంచి, అన్ని జిల్లాల నుంచి విద్యార్థులు న్యాయవాదులు చాలామంది ఫోన్ చేసి అభినందించినాక నాకు ఎక్కడ లేని ఆనందం, ఎక్కడ లేని ధైర్యం, ఎక్కడ లేని ఉత్సాహం, అదొక అనుభూతి, అదొక ఇన్స్పిరేషన్. ఆ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు 180 కాల్స్ అటెండ్ చేసిన. ఆ వీక్ మళ్ళీ సండే టు సండే మళ్ళీ మ్యాగజైన్ వచ్చే వరకు ఆ వారం రోజులు నాకు చాలామంది ఫోన్ కాల్ చేసి మాకు అభినందనలు తెలియజేయడం జరిగింది. అది నేను నా జీవితంలో నేను మర్చిపోలేని అనుభూతిగా ఒకటి నాకు మిగిలిపోయింది. అది నాకు చాలా సంతోషాన్ని, ఆనందాన్ని. మీరు అసోసియేషన్ ఏర్పాటు చేశారు కదా, ఈ అసోసియేషన్లో మిగతా సభ్యులందరూ మీరు కోఆపరేట్ మా అసోసియేషన్లో ఉన్నదందరూ నాకు దగ్గరి మిత్రులు. వాళ్ళు ఎనీ టైం నేను రావాలన్నా కానీ, ప్రోగ్రామ్ చేద్దామన్నా కానీ వెనుక ముందు చూడకుండా వాళ్ళు ముందరికి వచ్చి నిలబడతారు. మా స్నేహితులు ఒక 10 మందితో మేము ఇది రన్ చేస్తున్నాం. వారి సహకారం ఉంటుంది, సహకారం వాళ్ళు వెళ్ళ అన్ని రకాల సహకారం. ఫస్ట్ నాకు ఏదైనా దృష్టికి రాగానే నేను అందరికి ఇన్ఫర్మేషన్ ఇస్తాను, మనం ఈ కార్యక్రమం చేయాలి, మనం ఇంటిని ముందుకు అంటే వాళ్ళు కూడా సరే అని చెప్పి సిద్ధమని చెప్పి ముంగడికి వచ్చేస్తారు. వాళ్ళ సహాయ సహకారంతో నేను ఏదైనా అడిగేస్తున్నా అంటే వాళ్ళందరూ సహాయ సహకారం. మీరు ఇన్ని సేవా కార్యక్రమాలు చేశారు, మీ అసోసియేషన్ ద్వారా మీరు ఏం సాధించాలనుకుంటున్నారు? మీ లక్ష్యం? మా అసోసియేషన్ ద్వారా మేము సాధించాలనుకున్నది, మాకున్న లక్ష్యం ఒకటి, అనాథ పిల్లల ఆశ్రమాన్ని నెలకొల్పి కొంతమంది పిల్లల జీవితాల్లో వెలుగులు నింపి వాళ్ళని ప్రయోజకులు చేయడమే మా యొక్క ముఖ్య ఉద్దేశం, ముఖ్య లక్ష్యం. అయితే మీరు ఈ మధ్య కాలంలో ఇంకో నిర్ణయం కూడా తీసుకున్నారని తెలుసు, అనాథ పిల్లల ఆశ్రమం ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.
అనాథ పిల్లల ఆశ్రమాన్ని నెలకొల్పాలని నాకు ఇప్పటి నుంచే కాదు, 2012 సంవత్సరం నుంచే నాకు నా మనసులో రెట్టిపోయింది. నాకు నా దగ్గర సన్నిహితుడు నాకు తెలియకుండా నా బర్త్డే కార్యక్రమం ఒకసారి 2012 సంవత్సరంలో అనాథ పిల్లల ఆశ్రమంలో ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించి నేను అక్కడికి పోయేసరికి అక్కడ కేక్, పండ్లు, చాక్లెట్లు, తర్వాత అన్ని ఏర్పాట్లు చేసి నన్ను ఆహ్వానించినాక అక్కడ కేక్ కట్ చేయాలన్నా హ్యాపీ బర్త్డే అని చెప్పి అనాథ పిల్లలందరినీ ముందర పెట్టి ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నేను ఒకటేసారి షాక్ అయిపోయినాను. అసలు ఆ రోజు ఇంతవరకు నేను చిన్నప్పటి నుంచి నాకు పుట్టినరోజు చేసుకున్న సందర్భం లేదు. అది కూడా నాకు ఆయన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా నాకు ఏర్పాటు చేసింది. ఇక నేను కేక్ కట్ చేసి పిల్లలకి కేక్, చాక్లెట్లు, పండ్లు అన్నీ అందించిన తర్వాత కొంతసేపు ఆ పిల్లలతోని మా కాలం గడిపినాను. నేను మాట్లాడుకుంటూ సరదాగా కాలం గడుపుతున్నప్పుడు వాళ్ళ పిల్లలు మాట్లాడిన మాటలు మనసుని కలిసి చేస్తున్నారు. మీకు అప్పుడే కోరిక పుట్టింది. పిల్లలు వాళ్ళు జీవితంలో వాళ్ళ తల్లిదండ్రులు చేసిన తప్పులకు వాళ్ళ మనోవేదన ఎంత ఉందంటే అది వర్ణరాతీతం. అది అన్నయ్య మీరు అప్పుడప్పుడు వస్తారా, మా కోసం ఈ కేక్లు, చాక్లెట్లు, పండ్లు తెస్తారా, మాకు ఎవరు లేరన్న, ఒకసారి వారానికి ఒకసారి అన్న వచ్చి మీరు మాతో ఆడుకుంటారా అని ఆ పసి హృదయాలు నాతో అన్నప్పుడు నా మనసు చాలా గాయపడ్డది. ఒక వారం రోజుల దాకా నేను కోలుకోవడానికి సమయం పట్టింది. ఆ రోజు నుంచే నాకు బలంగా నాటకపోయింది. నేను ఇక మా వాళ్ళతో మనం ఇప్పుడు ఆర్థికంగా బలంగా లేము, బట్ కాకపోతే ఎప్పటికైనా కానీ మనం ఒక అనాథాశ్రమాన్ని జీవితంలో నెలకొల్పి కొంతమందిని మనం ప్రయోజకులను చేయాలి, అదొక మనం ముఖ్య లక్ష్యంగా పెట్టుకోవాలని చెప్పి నేను మా వాళ్ళతో కూడా చెప్పాను. అది నాకు ప్రతి సంవత్సరం నాకు గుర్తుకొస్తుంది. బట్ ఇప్పటికీ మేము ఆర్థికంగా బలంగా లేము. ఇప్పటివరకు నా సొంత డబ్బుతో నేను ఏ సేవా కార్యక్రమం చేసినా కానీ నా సొంత డబ్బుతో చేస్తా. ఏ దాతలు లేరు, మాకు ఎవరు సాయం చేసుకోలేరు కాబట్టి దాన్ని ఎప్పటికైనా ఇంకా అది రాబోయే 2 సంవత్సరాల వరకైనా కానీ దాన్ని ఏర్పాటు చేసి మా లక్ష్యాన్ని మాత్రం మేము పూర్తి చేస్తామనేది ఆత్మవిశ్వాసం అయితే నా లోపల. ఎట్టి పరిస్థితుల్లోనూ చేసి తీరుతానని ఈ మానవ జన్మ లక్ష్యంగా తీసుకున్నాను. ఈ మానవ జన్మ ఈ జన్మలోనే నేను అనాథాశ్రమ పిల్లల్ని ఆశ్రమం ఏర్పాటు చేసి పిల్లల్ని ప్రయోజకులు చేయడము నా జీవిత లక్ష్యం. ఈ మధ్యన చాలా మంది అనాథ పిల్లల ఆశ్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇన్స్పిరేషన్ నాకు 2012 నుంచి ఎవరిని చూసిందో వచ్చింది కాదు, నేను సహాగా అక్కడ అనుభవించిందే కానీ నాకు ఎవరి ఇన్స్పిరేషన్ లేదు. నాకు నేను సహాగా అక్కడ అనుకోకుండా ఆయన ఏర్పాటు చేసిన కార్యక్రమానికి నేను పోయినప్పుడు అక్కడ జరిగిన సందర్భాన్ని బట్టి నాకు ఆ పిల్లల మనోవేదన చూసి నాకు పడ్డది, కానీ నాకు వేరే ఏం లేదండి. వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నారు చాలా మంది. నేటి సమాజంలో వృద్ధాశ్రమాలు కూడా చాలా అవసరమే అనిపిస్తుంది. ఎందుకంటే తల్లిదండ్రులను చూసుకునే పరిస్థితులు చాలా అరుదుగా ఏర్పడుతున్నాయి నేటి సమాజంలో. ఎందుకంటే ఎక్కడనో ఉద్యోగాలు చేయడం, ఎక్కడనో వాళ్ళ పిల్లలతో సెటిల్ అవ్వడం, ఉద్యోగాల నిమిత్తం ఎదుర్కొంటారు. అయితే వారి యొక్క తల్లిదండ్రులు వారి గ్రామాల్లో కానీ అక్కడ కానీ పిల్లల యొక్క ఆదరణ కరువై, పిల్లలు అందుబాటులో లేక, డబ్బు ఉన్నవారు కావచ్చు, డబ్బు లేని వారు కావచ్చు, ఎంతోమంది వాళ్ళ సంతానంకి వచ్చిన వాళ్ళకి అందుబాటులో లేకపోవడంతో తపన పడుతూ డబ్బులు ఇచ్చి సేవలు అందించుకోవాలన్నా అలాంటి సేవలు చేసే అనాథ ఆశ్రమాలు కానీ, బీదవారిని ఆదుకునే అనాథాశ్రమాలు కానీ ఎంతవరకు సేవలు అందిస్తున్నాయని మీ దృష్టిలో ఒక సామాజిక సేవ కార్యకర్త దాని విషయంలో మీరు అనాథాశ్రమాలు, అనాథ వృద్ధాశ్రమాలు కానీ అనాథాశ్రమాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినాయి తప్ప అందులో వ్యాపారము లేకపోతే ఏమో సంపాదించుకోవాలనే ఉద్దేశం మాత్రం ఆ ఆశ్రమ నిర్వాహకులకు ఉంటుందని నేను మాత్రం భావించడం లేదు. ప్రస్తుత కాలంలో భార్య భర్త ఇద్దరు పని చేసుకుంటేనే కానీ జీవితాలు గడవని పరిస్థితులు ఉన్నాయి. పొద్దున ఉద్యోగానికి వెళ్తూ సాయంత్రం రావడం, లేకపోతే వాళ్ళకున్న పనులు కానీ వాళ్ళకున్న కొన్ని ఆధునికంగా మన ప్రపంచం ఎదుగుతుంది కాబట్టి సమయభావం లోపం వల్ల వాళ్ళు చూసుకోలేకపోతున్నారు. ఇప్పటికీ మన హైదరాబాద్లో భార్య భర్తలు ఇద్దరు వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని కూడా బేబీ కేర్ సెంటర్ను వదిలేసి వాళ్ళిద్దరూ
భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళ్ళి వాళ్ళ పనులు ముగించుకొని మళ్ళీ తర్వాత వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోషించుకుంటున్నారు. సమయభావం లేకపోవడం వల్లనే ఈ అనాథాశ్రమాలలో వాళ్ళని వేసి వాళ్ళని చూసుకుంటున్నారు తప్ప వాళ్ళు ఒక భారమై కూడా ఉండొచ్చు. భారమై కూడా కొంతమంది తల్లిదండ్రులు గెంటేసి ఆస్తులను అవన్నీ ఇవన్నీ గెంటేయచ్చు. కానీ నేను ఆ విషయాలలో నేను ఎక్కువ టాపిక్ చేయలేను. కానీ ప్రస్తుతం మాత్రం మీరు చెప్తున్నది వాస్తవమే. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నో కారణాలు ఉన్నాయి. తల్లిదండ్రులను చూసుకోవడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఉద్యోగాల నిమిత్తం కావచ్చు, లేకపోతే ప్రవాస భారతదేశం వెళ్ళడం కావచ్చు, లేకపోతే దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేయడం కావచ్చు, కుటుంబ పరిస్థితులు కావచ్చు. అలాంటి పరిస్థితుల్లో ముసలి తల్లిదండ్రులకు సేవలు చేసుకునే పరిస్థితులు వారికి లేకపోవచ్చు. కానీ వీరికి ఆదుకునే ఒక హస్తం కావాలి. వీళ్ళకు కొడుకుల్లాగా ఆదరించే ఒక హస్తం కావాలి. కొడుకుల్లాగా చూసుకునే వారికి ఒకరు కావాలి. అలాంటి సేవలు నిజంగా ఈ వృద్ధాశ్రమాల్లో వారికి అందుకే వాళ్ళంతా ధనులు ఎవరు కాదు. అలాంటి సేవలు అందించే ఎన్ని సంవత్సరాలు మీకు ఆ దృష్టి ఎందుకు రాలేదు? నేను ఆ వృద్ధాశ్రమాల మీద నేను అసలు ఇంతవరకు నేను దాని మీద ఫోకస్ చేయలేదని. నాకు అనాథ పిల్లల మీద నాకు ఆలోచన ఉంది, కానీ వృద్ధాశ్రమాల మీద లేదు. నాకు వృద్ధాశ్రమాల నిర్వహణలో మాత్రం వాళ్ళకు మంచి స్నానం చేపించడం కానీ, మంచి ఫుడ్ డైట్ ఇవ్వడం కానీ, మంచి ప్రశాంతమైన జీవితం గడపడానికి వృద్ధాశ్రమాలు పనిచేస్తున్నాయని మాత్రం నేను చెప్పగలుగుతున్నా. అలా స్వార్థపూరితం అయితే ఏం లేదనేది అయితే నా బలమైన విశ్వాసం. అది కానీ మీ దృష్టిలో ఉంటే మాత్రం అది నాకు తెలియని సమాచారం. నేను అలాంటి లేదు, అవసరం అవుతున్నా. ఎందుకంటే ఒక కన్న కొడుకుల్లాగా చూసుకునే అనాథాశ్రమాలు చాలా ఈ కాలంలో అవసరం పడుతున్నాయి. అంటూ ప్రపంచ స్థాయిలో మనం అందరూ చూస్తున్నాం. ఎంతో మంది తల్లిదండ్రులు ఆవేదనకు గురవుతున్నారు. వాళ్ళ సంతానం దరిదాపులు లేక సేవలు అందించలేక, డబ్బులు ఉన్నవారు కూడా డబ్బులు ఇచ్చి సేవలు అందించుకోవడానికి ఇలాంటి అనాథాశ్రమాలను కూడా ఆశ్రయించడం తప్పేం కాదు. ఎందుకంటే వారికి కావాల్సింది సేవ కదా. ఆ ఉద్దేశంతో అలాంటి సేవా సంస్థలు ఇంకా ముందుకు రావడం ఇంకా అవసరం ఉంది. ఎంతైతే అనాథ పిల్లలకు అవసరం ఉందో అంతే వృద్ధాశ్రమాలకు కూడా అవసరం ఉంది. అందులో బీదవారు కావచ్చు, డబ్బు ఉన్నవారు కావచ్చు. డబ్బు ఉన్న వారి సంతానం కూడా అందుబాటులో లేకుండా పోతుంది ఈ కాలంలో. ఆ ఉద్దేశంతో అలాంటి ఆలోచన కూడా ఉంటే బాగుంటుందేమో అనే ఆలోచనతో మీకు చెప్పాను. అంటే నా లక్ష్యం అనేది ఏదైతే అనాథ పిల్లల ఆశ్రమం ఉందో అదే ఇంకా మేము చేరుకోలేదు. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ సోషల్ మీడియా అంటే ఫేస్బుక్లో మీ పోస్ట్ చూసాను, రాజకీయ పార్టీల్లోకి రాబోతున్నాను ఆశీర్వదించడానికి పెట్టారు. రాబోతున్నాను. అయితే నాకు ఆలోచన ఏముందంటే, నాకు బీఎస్పీ పార్టీలో చేరి బీఎస్పీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం మాన్యవారి కాంచీరామ్ గారి ఆలోచన విధానం ప్రకారం పనిచేయాలని, బీఎస్పీ పార్టీలో పనిచేయాలని నాకు బాగా ఇష్టం ఉండే. బట్ కాకపోతే పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కదుర్ల మల్లేశం గారు నాకు మంచి సన్నిహితులు. తర్వాత సార్ మంచి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. నాకు ఏ సమస్య ఉన్నా కానీ ఆ సార్తో చర్చించుకొని దాని పరిష్కారం నేను ఫస్ట్ ఆయన దగ్గర నేను తీసుకుంటాను. సార్ రిటైర్డ్ తహసీల్దార్. అయితే సార్ నన్ను పార్టీలోకి రావాలి, పార్టీకి సేవలు అందించాలి అని చెప్పి సార్ నన్ను ఆహ్వానించడం జరిగింది. బట్ కాకపోతే సార్ కండిషన్ ఏం పెట్టిందంటే, పార్టీలో చేరాలంటే సంఘాన్ని మా అసోసియేషన్ ఏదైతే ఉందో దాన్ని పార్టీలో కలిపేయాలి. ఈ అసోసియేషన్ను మళ్ళీ పార్టీలో కలిపి రెండు దారులలో పయనించొద్దు. పార్టీ వేదిక మీదకి వెళ్ళి ఏ పోరాటం చేసినా కానీ, ఏ సేవ చేసినా కానీ పార్టీ మీదకి వెళ్ళి చేయాలన్నమాట. అంటే నేను మా అసోసియేషన్కి ఒక సిద్ధాంతం ఉంది, ఒక లక్ష్యం ఉంది, ఒక ఆశయం ఉంది. మేము ఒక అనాథ పిల్లల ఆశ్రమాన్ని నెలకొల్పాలని ఒక లక్ష్యం ఉంది. మేము సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసినామే తప్ప దాంట్లో మేము ఏ రాజకీయాలు లేకపోతే ఏదో ఉద్యమాలు చేయడానికి కాదు అని చెప్పి సార్తో నేను తెలియజేయగాను. పార్టీలో ఎప్పుడైతే అసోసియేషన్ కలుపుతో అప్పుడో పార్టీ చేరాలి తప్ప అసోసియేషన్ కలపాలని మాత్రం పార్టీలో చేరడానికి వీల్లేదని చెప్పి సార్ కరాఖండిగా చెప్పడంతో నేను పార్టీలో కలపలేనని చెప్పి, పార్టీలో కలపలేను నేను అసోసియేషన్, పార్టీలో అసోసియేషన్ కలిపి నా లక్ష్యాన్ని నేను చేజార్చుకోలేనని చెప్పి తెలియజేసి నేను పార్టీలో చేరలేను సార్ అని చెప్పి తెలియజేశాను. నేను ఏ పార్టీలో ఉన్నా కానీ మహనీయులైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జ్యోతిబా ఫూలే గారి ఆశయ సాధన కోసం కృషి చేస్తా. మహనీయుల ఆశయ సాధన మహనీయుల ఆశయ సాధన కోసం కృషి చేస్తానని తెలియజేసి పార్టీలో చేరలేనని చెప్పి సార్కి తెలియజేయడం జరిగింది. మీలో అంతర్గతంగా ఉన్న ఈ కోరిక అతి త్వరలో నెరవేరుతుంది అనుకుంటాను.
అవునండి, ఈ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత నేను ఏదో ఒక పార్టీలో చేరి సేవలు అందించాలని అనుకుంటున్నాను. రాజకీయ వేదిక ద్వారా సామాజిక సేవ ఈ అసోసియేషన్ ద్వారా కొంత పరిధికి మనం సేవ చేసుకునే భాగ్యం కలుగుతుంది. అది పార్టీలో జారి మనం ప్రజలకు సేవ చేసుకునే అది ఒక పెద్ద ఎత్తున చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను పార్టీలో చేరి ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతోనే నేను పార్టీలోకి చేరబోతున్నానని చెప్పి ఆశీర్వదించానని చెప్పి నేను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టడం. విష్ యూ ఆల్ ద బెస్ట్ వీరసంపత్ గారు. మీరు ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అలాగే రాజకీయాలు కూడా రాణించాలని ఆశిస్తూ మీరు కలిసినందుకు ఈరోజు చాలా నమస్కారం. వీక్షకులందరికీ కృతజ్ఞతలు.